వాళ్ళని 10 నిమిషాల్లో పిలిపించి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన తర్వాత మీకు ఫోన్ చేస్తా, మీరు తీసుకపోతా అంటే తీసుకోండి. వాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేరు, తీసుకోండి. వాళ్ళు ఎమ్మటే ఫోన్ చేశారు సార్, వచ్చారు. కాదు ఇప్పుడు నాగోల్కి మీ కానిస్టేబుల్ అని పంపించారు కదా మీరు సార్, పంపించి ఈ అబ్బాయిని పోలీస్ స్టేషన్ మార్నింగ్ తీసుకుపోయారు. ఆ కారు మధ్యలో యాక్సిడెంట్ అయింది. ఎవరిది? కానిస్టేబుల్ తీసుకెళ్తుంటే ప్రైవేట్ కారు. లేదు సార్, అది ఏది లేదు సార్, అది ఏది లేదు. రావడం కాదు మీరు కానిస్టేబుల్ అని ఇక్కడ పంపించి మీరు తీసుకొచ్చారా? చెప్తా ఏంటండి సార్, అతను వచ్చిండు, బిల్డింగ్ తో పోయిండు. తర్వాత వాళ్ళు రాశారు సార్ 26 కి వస్తా అని రాసిచ్చారు. అంత లోపల వీళ్ళు హ్యూమన్ రైట్స్ కేసారు సార్. మరి కానిస్టేబుల్ ఎందుకు వచ్చారు నాగోల్కి వీళ్ళ ఇంటికి? కానిస్టేబుల్ ఎందుకు వచ్చారు? హలో చెప్పలేదు సార్, ఎస్ఐ గారు. వాళ్ళు క్లియర్ గా వాళ్ళు పిలిస్తే వాళ్ళు వచ్చారు సార్. కాదండి, కానిస్టేబుల్ వీళ్ళ ఇంటికి వచ్చి డోర్ కొట్టి ఫోన్ పెట్టేస్తాడు ఏందినా సార్? కానిస్టేబుల్ వచ్చిండు, నేను అడిగిన ఏం కేసు పెట్టారు సార్ అని అడిగాను. మీ వైఫ్ ఇది వేరే కేసు పెట్టింది 3 రోజులైంది అంటారు. నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు సార్. ఫోన్ ఎత్తలేడు ఆయన, తప్పు చేసిండు. లేకపోతే కానిస్టేబుల్ ఎందుకు పంపించడం అంటే సమాధానం లేదు. ఎట్లా? అరే ఈ ఫ్యామిలీ గొడవలు మీకెందుకా, కోర్టులో చూసుకోండి అని ఏదో చెప్పక. సరే ఈయన తప్పు ఉందా ఎవరు తప్పు ఉందో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా సార్. నేను అది కూడా చెప్పాను సార్. ప్రాబ్లం ఉంటే ఫోన్ ఎత్తట్లే కదా. ఇప్పుడు ఈయన కొట్టిండా నిన్ను ఎస్ఐ? దేంతో? కర్రతో. రబ్బర్ ఉంటుంది కదా సార్, దాంతో కాళ్ళకి బెల్ట్దా? చేతులు వేస్తారు. ఇప్పటికి కూడా నేను ఎన్ను నొప్పి వస్తుంది సార్. సో ఏముంటది, అవతల దగ్గర పైసలు తీసుకొని ఉంటాడు, డబ్బులు తీసుకున్నాడు, ఈయనను కొట్టిండు. ఇంటికి పోయినాక హరాస్మెంట్ సార్. ఇప్పుడు కొట్టిస్తాం, 10 సంవత్సరాలు అయినా కొట్టిస్తాం. అది ఇప్పుడు మరి మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఇంకా మీ పని మీరు చేసుకోవచ్చు కదా. నేను ఊరికి వెళ్తా సార్, ఇక్కడ ఉన్నాను. వాళ్ళు ఏ రోజైనా నన్ను ఏదో ఒకటి చేస్తారు సార్. మీ పెద్ద మనుషులలో పెట్టి మీరు పంపించారు. అసలు నన్ను ఎవరిని పిలవలేరు సార్. ఆ రోజు కూడా 31వ తారీఖు వచ్చినప్పుడు కూడా నేను చెప్పా, సాయంత్రం దాకుండండి మా పెద్ద పిలిపిస్తా అని చెప్పాను సార్. అసలు మా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ కూడా కానియ్యారు సార్. ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఫోన్లలో. మొన్న పోయిన రోజు కూడా ఇది మాది తెలంగాణ, ఆంధ్ర, నా కూడా ఇట్లే మాట్లాడతారు సార్ ఫోన్లో. నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. సరే మీరు కంప్లైంట్ చేయండి, చూద్దాము. మీరు ఎస్ఐ మీద కూడా కంప్లైంట్